అందరికీ నమస్కారము. 18వ అధ్యాయము 18వ రోజు పారాయణము చేయవలసినది. సత్కర్మచరణ ఫలము. పురుషుడు మునీశ్వరునుద్దేశించి, నీ జ్ఞానోపదేశం వలన జ్ఞానవంతుడైతిని. నాకు నీవే తండ్రివి, సోదరుడవు, గురువువు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడను, పాపవంతుడను అయిన నేనిక్కడ పూర్వజన్మ శృతికి మూలముగా నాకు ఇది లభించినది. నా యందు దయయుంచి ఇంకా చెప్పవలసినది. మనుష్యులు కర్మమెట్ల ఆచరింతురు, నీవు ఉపదేశము చేసి నన్ను అనుగ్రహింపుము. అంగీరస మహాముని పురుషుని ఉద్దేశించి ఈ విధముగా ఉపదేశించాడు. నీవు అడిగినవి లోకోపకారము కనుక నీవు వీటికి సమాధానము విను. నిత్యమైన ఈ దేహము నాశ్రయించిన ఇంద్రియ కాముడనై ఆత్మను మరిచి దేహాదులచే ఆత్మయని తలచవలదు. ఆత్మకెప్పుడు సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు, అవి దేహాది ధర్మములైయున్నవి. కాబట్టి ఆత్మ విషయాక సందేహవంతుడు కర్మ చేయవలను. దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను. దేహధారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వ కర్మలను భక్తితో విధిగా చేయవలెను. వర్ణాశ్రమ విభాగమును విడవక తనకే కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొనిన తర్వాతే చేయవలెను. స్నానము చేయక చేసిన కర్మ నిష్ఫలము. బ్రాహ్మణులకు ప్రాంత స్నానము వేదోక్తమైనది. నిరంతరము ప్రాంత స్నానమాచరించలేనివాడు తుల కార్తీయందు, మకర మాఘమందున, మేష వైశాఖమందున స్నానము చేయవలెను. ఈ 3 మాసములందున ప్రాంతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోవును. చాతుర్మాస్యాది పుణ్య కాలమందున చంద్ర సూర్య గ్రహణములందున స్నానము చేయవలెను. ఇందు గ్రహణ కాలములో గ్రహణకాలమందే స్నానము ముఖ్యమైనది. స్నానము, సంధ్యా జపము, హోమము, సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానమాచరించని వారు రౌరవ నరకమందు యాతనను అనుభవిస్తారు. తుదకు కర్మభ్రష్టునిగా జన్మిస్తారు. కాబట్టి పుణ్యకాలమైన కార్తీక మాస ధర్మ కామ మోక్షములనిచ్చును. ఈ కార్తీక మాసంలో సమానమైన మాసము లేదు. ఏ ప్రకారము వేదముతో సమానమైన శాస్త్రము లేదో, గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు. భార్యతో సమానమైన సుఖము లేదు. ధర్మముతో సమానమైన మిత్రము లేదు. నేత్రములో సమానమైన జ్యోతిష్యులు లేదో, కేశవునితో సమానమైన దేవుడు లేడో, అట్లే కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు. కర్మస్వరూపులను తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు 1,000,000 యజ్ఞ ఫలములను పొందును. అంతా ఆ పురుషుడు మహానుభావ చాతుర్మాస వ్రతమని చెప్పియున్నారు కదా. ఇది ఎవని చేత ఆచరించబడినది? వ్రత విధి ఏమి, వ్రత ఫలమేమి ఆచరించబడినవాడు ఏ లోకమున కేగును తెలియజేయుడు అన్నాడు. అంగీరసుడు చెప్పడం ప్రారంభించాడు. పురుషోత్తమ విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమి నందుంబున పాల సముద్రమందు నిద్రయను మిషతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాసము అనగా 4 మాసములు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్ర సుఖము నిచ్చునవి. అనగా హరి 8 మాసములు వ్యాపారముతో నుండి 4 మాసములు విరమించి సుఖమును పొందును. ఇందు విష్ణువును పూజించువాడు విష్ణులోకము పొందును. కారణము చెప్పెదను వినుము. పూర్వము కృతాయుగమున వైకుంఠములో హరి లక్ష్మితో సింహాసమందు కూర్చొని సురకిన్నెర కేచర గణములతోనూ స్వగణ భృత్యులతోనూ సేవించబడుచుండెను. అచ్చటకు నారద మహామహర్షి వచ్చినాడు. వైకుంఠము 1,000,000 సూర్యకాంతులతో సమానమైన కాంతులతో ప్రకాశించుచుండెను. సింహాసనశీనుడై విష్ణుమూర్తిని చూచి పాదములకు మ్రొక్కెను.
హరి నారదుని చూచి, నారదా, నీవు సంచరించు స్థలమునందు సర్వత్రా కుశలమా? ఋషులు ధర్మములు బాగుగా యున్నవా? ఉప్రదవములు లేవు కదా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఆ విషయమంతయు ఈ సభలో చెప్పుము అనెను. నారదుడు విష్ణువుతో, ఓ స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచినాను. వేదాతయందు చెప్పబడిన మార్గము వినబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ సుఖలోలులైరి. తమ తమ కర్మములను యావత్తు విడిచియుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినకూడని వస్తువులు తినుచున్నారు. కొందరు వ్రతములు విడిచినారు. కొందరు ఆచారవంతులుగా ఉన్నారు. కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు. కొందరు మంచి మార్గ వ్రతములో ఉన్నారు. కొందరు నిందించుచున్నారు. అందుచేత ఏదో విధంగా ఋషీశ్వరులను రక్షించుము. నారద మహాముని మాటలు విని విష్ణువు గరుడారూఢుడై లక్ష్మితో సహా కలిసి భూలోకమునకు వచ్చాడు. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారి అయి పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును తిరుగుచు సమస్త భూమి యందు తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేశారు. కొందరు నవ్వారు. కొందరు నమస్కారములు చేశారు. కొందరు అభిమానవంతులయ్యారు. కొందరు గర్వముతో నున్నారు. కొందరు కామాంధులై ఉన్నారు. కొందరు ఏకవ్రత పారాయణులై ఉన్నారు. కొందరు నిషిద్ధ దినముల యందు భోజన ప్రియులై ఉన్నారు. కొందరు ఆచారవంతులుగా ఉన్నారు. కొందరు ఆత్మచింత చేయుచున్నారు. మనుషులలో ఈ ప్రవర్తన చూచి వారిలో సత్ప్రవర్తన తేవలెనని నైమిషారణ్యమునందున్న ముని బృందము వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణ రూపమున శంఖచక్రము ధరించి లక్ష్మితో ప్రకాశించుచున్నాడు. దివ్య రూపధారి అయిన కోటి సూర్యుల కాంతి కలవాడు. మకుటధారి అయిన లక్ష్మీ సహితుడైన విష్ణువు దగ్గరికి వచ్చాడు. వచ్చి హరిని వివిధ రకములుగా స్తుతించాడు. 18వ అధ్యాయం సమాప్తం.